టీ20 ప్రపంచ కప్ లో తమ జట్టు ఘోర వైఫల్యంపై పాక్ లో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు మాజీ క్రీడాకారులు బాబర్ సేనను తూర్పారబట్టగా ఇప్పుడు ఆ దేశ పార్లమెంట్ లో కూడా విమర్శించారు. ఓటమి బాధ్యత నుంచి తప్పించుకోవడానికి కారణాలు వెతుక్కోవాలని ఎద్దేవా చేశారు. అవసరమైతే ఇతరులపైకి నెట్టేయాలని ఆ దేశ పార్లమెంటేరియన్ ఒకరు సభలోనే సూచించారు. పాక్ పార్లమెంట్ లో ఎంపీ అబ్దుల్ ఖాద్రీ పటేల్ మాట్లాడుతూ బాబర్ ఆట తీరు అధ్వాన్నంగా ఉందని విమర్శించారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పోలిస్తూ ఎద్దేవా చేశారు. ఈ క్రికెట్ జట్టుకు ఏమైంది? ఇది అమెరికాతో ఓడిపోయింది. భారత్ చేతిలో చిత్తయింది. బాబర్ తన సీనియర్ ఆటగాడు ఇమ్రాన్ ఖాన్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నలుగురు ఐదుగురు సీనియర్ ఆటగాళ్లను పోగు చేసి ఓ బహిరంగ సభ పెట్టాలి. కొన్ని కాగితాలను గాల్లో ఊపుతూ నాపై కుట్ర జరుగుతోందని ప్రకటించాలి. అక్కడ ఎవ్వరూ అతన్ని ఇక ప్రశ్నించరు. ఆ తర్వాత ఆ విషయమే ముగిసిపోతుంది అని సలహా ఇచ్చారు. ఈ టోర్నీ ముగిసిన తర్వాత పాక్ ఆటగాళ్లపై స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వాటిని చేసేవారు తగిన ఆధారాలతో ముందుకు రావాలని ఇప్పటికే పీసీబీ కోరింది. అలా కాని పక్షంలో ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఇక ఎన్నికల ప్రచారంలో తనపై కుట్ర జరుగుతోందని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఈ సందర్భంగా సాక్ష్యాలంటూ కొన్ని కాగితాలను ఆయన ప్రజలకు చూపిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే విషయాన్ని ఉదహరిస్తూ అబ్దుల్ ఖాద్రీ పటేల్ పాక్ జట్టు నాయకుడు బాబర్ ఆజం ను ఎద్దేవా చేశారు.